రేవంత్ రెడ్డి కొడంగల్ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లపై చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రేవంత్ పూర్తిగా రాజకీయ స్థాయి లేని నిరాశతో చేసిన మాటలని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ఆరోపణలు చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాగునీరు, సంక్షేమం, మౌలిక వస్తువులలో దేశానికే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ పాలనపై మాట్లాడే నైతిక అర్హత రేవంత్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. పాలమూరు ప్రాంతాన్ని పడావు పెట్టారన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సింహభాగం పూర్తయ్యాయని గుర్తు చేశారు. వాస్తవాలు తెలియక ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయికి తగదని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడే ముందు కాంగ్రెస్ పాలనలో సాగునీటి పరిస్థితి ఏంటో ప్రజలకు చెప్పాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు కష్టాలు, వలసల బాధ్యత కాంగ్రెస్దేనని గుర్తు చేశారు. కేటీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట అని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధి, పరిపాలనపై మాట్లాడే ధైర్యం లేకే ఇలాంటి స్థాయిలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి శపథం, ఓట్లకు విలువ లేదు అని, 2 లక్షల రుణమాఫీ అప్పుడే తెలంగాణ దేవుళ్లపై రేవంత్ రెడ్డి చేసిన బొట్ల విషయం ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ తెలుసని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకత్వాన్ని, కేసీఆర్ను బెదిరింపులతో భయపెట్టగలమని అనుకోవడం భ్రమ మాత్రమేనని స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 4000 పై చిలుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో మైండ్ బ్లాక్ అయ్యి రేవంత్ రెడ్డి పిచ్చి బాగుడు బాగుతున్నాడని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇలా పిచ్చి మాటలు మాట్లాడే వాడిన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం అని తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం కాదు, తెలంగాణ ప్రజలు ఇప్పటికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనపై విసుగు చెందారని, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, కాంగ్రెస్ పార్టీని బండకేసి కొట్టుదామా అని తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రేవంత్ రెడ్డి నిజంగా చర్చకు సిద్ధమైతే అసెంబ్లీలో వాస్తవాలతో మాట్లాడాలని, వ్యక్తిగత దూషణలు, బెదిరింపుల భాష మానుకోవాలని, ప్రతిపక్ష సభ్యులకు మైక్ కట్ చేయకుండా తగినంత సమయం ఇవ్వాలన్నారు. అప్పుడు సాగునీటి రంగంలో తెలంగాణ ప్రాంతానికి ఎవరు ఏం చేశారో చర్చించి తేల్చుకుందామని వేముల ప్రశాంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ప్రజలు అన్నీ చూస్తున్నారు, చరిత్ర అన్నింటినీ గుర్తుంచుకుంటుందని, మీకు రాబోయే ఎన్నికల్లో భంగపాటు తప్పదని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీంద్ర అందజేస్తారు. రవీందర్, రేవంత్ రెడ్డి కొడంగల్ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లపై చేసిన వ్యాఖ్యలు ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, మీరు అన్నట్టుగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి సహనాన్ని పూర్తిగా కోల్పోయాడు. ఇవాళ నిరాశ కోల్పోయి బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తన పదవిని సైతం లెక్క చేయకుండా ప్రధానంగా ప్రతిపక్ష నాయకుల పైన, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన చేసినటువంటి ఆరోపణలు, అదేవిధంగా చేసిన మాటలను ఇవాళ తెలంగాణ యావత్ సమాజం ఖండిస్తున్నారు. ఎక్కడ చూసిన ఇవాళ రేవంత్ రెడ్డి చేసినటువంటి మాటల పైన ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఖండనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యల పైన పెద్ద దుమారమే రేగుతుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బాల్కొండ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి వివరించిన తీరు పట్ల, అదేవిధంగా ప్రతిపక్ష నేతలపైన మాట్లాడిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడింది. రేవంత్ రెడ్డి వల్ల సహనాన్ని కోల్పోయాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుల పైన, అదేవిధంగా ఈ తప్పులను ఎత్తి చూపుతున్న వారిపైన చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల పైన ప్రధానంగా ఆరోపణలు చేసే ముందు
సాధ్య అసాధ్యాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఇది పలకడం జరిగింది. దాదాపుగా సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి మైండ్ బ్లోయింగ్ రిజల్ట్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీకి ఇవాళ 4,000కు పైచిలుకగా సర్పంచ్ స్థానాలు రావడంతో సహనాన్ని పూర్తిగా కోల్పోయి వాళ్ళ విమర్శలు చేయడం, అదేవిధంగా సబ్జెక్ట్ ని డైవర్ట్ చేసి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రధాన నేతల పైన ఇవాళ ఆరోపణలు చేయడం పట్ల ఇవాళ తెలంగాణ సమాజం అంతా తీవ్ర స్థాయిలో ఖండించడం జరుగుతుంది. అదే ఈ నేపథ్యంలోనే బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ నేపథ్యంలో వ్యక్తిగత ఆరోపణలు చేసే ముందు జాగ్రత్తగా చేయాల్సింది ఉంటుంది. ఈ నేపథ్యంలో చేసిన పనులను అదేవిధంగా అసాధ్యాలను మర్చిపోయి వల్ల రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తి స్థాయిలో ఖండించడం జరిగింది. ఆడలేక మద్దలద్దరు అన్నట్లుగా ఇవల్ల వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి పైన అదేవిధంగా ఈయన చేసినటువంటి ఆరోపణలు పూర్తి స్థాయిలో ఖండించడం జరిగింది. ముఖ్యంగా ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన అసాధ్యాలను పూర్తి స్థాయిలో కప్పిపెట్టేందుకు చేస్తున్న ఆరోపణల పైన తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు ఖండించడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు పాలమూరు ప్రాంతాన్ని పడావు పెట్టారన్న ఆరోపణలు పూర్తిగా సత్యదూరమని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అదేవిధంగా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సింహభాగం పూర్తి అయ్యాయని వేముల గుర్తు చేయడం జరిగింది. వాస్తవాలు తెలియక ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుపై తీవ్ర స్థాయిలో వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించడం జరిగింది. రేవంత్ రెడ్డి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ పై వ్యక్తిగతంగా దూషణలకు దిగుతున్నారని వేముల అనడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నిర్వహించడంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఆ దృష్టి మళ్లించేందుకే ఇవాళ బీఆర్ఎస్ అధినేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారని, కాళేశ్వరం అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడే ముందు కాంగ్రెస్ పాలనలో సాగునీటి పరిస్థితి ఏంటో ప్రజలకు చెప్పాలని రేవంత్ రెడ్డికి డిమాండ్ చేశాడు. తెలంగాణ ఏర్పడక ముందు పాలమూరు ప్రాంత ప్రజల పడిన కష్టాలను బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అనేక అంశాలపై సొల్యూషన్ చూపించడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యలను కూడా వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయంగా దిగజారడానికి పరాకాష్టాన్ని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పరిపాలనపై మాట్లాడే ధైర్యం లేక ఇలాంటి స్థాయి మరిచి ముఖ్యమంత్రి మాట్లాడిన పైన పూర్తి స్థాయిలో ఖండించడం రెడ్డి శపథం ఓట్లకు విలువ లేదని, 2 లక్షల రుణమాఫీ చేస్తానని తప్పించుకొని తిరుగుతున్న అనేక దేవుళ్లపై దాదాపు సుమారు 2 లక్షల దేవుళ్లపై ఒట్టు పెట్టి ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేసడాన్ని తీవ్ర స్థాయిలో మండిపడ్డ సందర్భం మనం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా చూడడం ఇష్టపడలేదని, రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు వస్తాయో ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు చూస్తున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.